ఆమె దయచేసి కూర్చోనండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము మొదటి 2 వచనాలు. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా ప్రార్థించుదాం. పరిశుద్ధులగు మా దేవ, మహోన్నతుడు అయిన తండ్రి, నీ నామమును మేము స్తుతించాము, ఘనపరుస్తున్నాము. రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి శిలువ మరణమును తలంచుకుంటూ ప్రభా, శిలువ శ్రమ ధ్యానములో ఏర్పాటు చేసుకుని 2వ దినము ధ్యానములో మేము ఉన్నాము. మా ఈ ధ్యానము నీ దృష్టికి అంగీకారయోగ్యంగా చేసుకునండి. అలాగే ప్రభా, ఈ శిలువ ధ్యానము ద్వారా సాతాను తంత్రములను, శోధనలను జయించే శక్తిని మాకు దయచేసి వాక్యములో మేము సరిగా ఫలించుట కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తు యేసునందు ప్రియమైన వారలారా, చదవబడిన లేఖనం మత్తయి సువార్త 4వ అధ్యాయం మొదటి 11 వచనాలు కలిగిన భాగము. దీనిని బట్టి ఈరోజు మన అంశము శోధన అనేటువంటి అంశమును మనము ధ్యానం చేసుకుంటున్నాం. శోధన. మనం చాలా సందర్భాల్లో శోధన ఎలాగూ జయించాలి, శోధనలు ఎలా కలుగుతాయి, శోధనలు ఎవరి ద్వారా కలుగుతాయి అనే అంశాలు మనము తెలుసుకొని ఉండొచ్చు. బహుశా చాలాసార్లు ధ్యానం చేసి కూడా ఉండొచ్చు. కానీ శోధన ఎందుకు అపవాది శోధిస్తాడు? అపవాది అంటే మనకు తెలుసు, సాతాను కింద పుట్టినట్లో ఉంది చూడండి, అనగా సాతాను. సాతాను ఎందుకు మనల్ని టెంప్ట్ చేస్తాడు? మన జీవితాల్లో ఒక టెంప్టేషన్స్ సాతాను ఎందుకు తీసుకొస్తున్నాడు? ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అయితే శోధన మానవ జీవితాల్లోకి సాతానుడు తీసుకురావటానికి సృష్టిలో బలమైనటువంటి కారణాలు ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువాన్ని ఇప్పుడు శోధించిన సందర్భము మనం చివరిలో చెప్పుకుందాం. కానీ సాతాను శోధించడానికి తగినటువంటి, సాతానుకు ఉన్నటువంటి అంశాలు ఏంటి శోధించటానికి అంటే, ఆదికాండము 1వ అధ్యాయము 26-27 వచనాలను మనం చదివినప్పుడు దేవుడు ఒక నిర్ణయము, సృష్టిలో బలమైన నిర్ణయం తీసుకున్నాడు. మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను చేద్దాము. సో దేవుడు తీసుకున్నటువంటి బలమైన నిర్ణయం, ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో మానవులను తయారు చేసుకోవటంలో, దేవుని యొక్క సింహాసనం యొద్ద దేవుని సేవించేటువంటి కెరూబుల్లో ఒకడైనటువంటి సాతాను ఈ అంశాన్ని జీర్ణించుకోలేకపోయాడు అనేటువంటిది చాలామంది పండితులు జ్ఞాపకం చేస్తారు. ఎందుకు మానవులను సాతానుడు శోధిస్తాడు అని అంటే, దేవుడు సాతానుకి ఇవ్వాల్సినటువంటి స్థానము, సాతానుకి ఇవ్వాల్సినటువంటి విలువను, ప్రాముఖ్యతను, ప్రాధాన్యతను పక్కన పెట్టి ఆయన తన పోలికలో, తన స్వరూపంలో నరులను చేయుదము అనుకున్నటువంటి బలమైన అంశమే సాతానుడు మానవులను శోధించడానికి కారణమైనటువంటి ప్రాథమికమైన అంశం. నిజమే, వ్యసనం పుట్టదా? వ్యసనానికి మూలము జనకుడు సాతానే. దేవుని యొక్క పోలికలో, దేవుని స్వరూపంలో ఆయన యొక్క రూపాన్ని ధరించుకొని ఇంకొకరు పుట్టుటము, అది సహించలేనటువంటి స్థితిలో సాతాను ఉండటం బట్టి అతడు మానవులను శోధించున్నాడు అనేది ఒకటి. రెండవది,
ఎందుకు సాతాను మనుషులను శోధిస్తాడు అనంటే, దేవుడు మానవులను, స్త్రీని పురుషుని సృజించడం ద్వారా మానవుడు భూమి అంతా విస్తరించి నిండించి దానిలో ఫలించి దానిని లోబరుచుకుంటున్నప్పుడు, అనగా భూమి అంతటిని మానవుడు లోబరుచుకుంటున్నప్పుడు, ఆ లోబరుచుకునేటువంటి అంశాన్ని సాతానుడు జీర్ణించుకోలేనప్పుడు సాతానుడు ఈ శోధన మానవ జీవితాల్లోకి ప్రవేశింపజేశాడు. మీరు చూడండి, ఆదికాండము 1వ అధ్యాయము, దేవుడు మానవునికి ఇచ్చినటువంటి బలమైన ఆశీర్వాదము, బలమైన ఆధిక్యత మీరు చూడండి. 1వ అధ్యాయము 28వ వచనం, దేవుడు వారిని ఆస్వాదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి, సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు మానవునికి చెప్పాడు. కాబట్టి సాతానుడు ఎందుకు మనం శోధిస్తున్నాడు? ఎందుకు సాతానుడు మన జీవితాల్లో బలంగా పనిచేస్తున్నాడంటే, సాతానుకి దేవుడు చెప్పినటువంటి మాట విస్తరించడం, ఒక కుటుంబం విస్తరించడం సాతానుకి ఇష్టం లేదు. మానవ కుటుంబ వ్యవస్థ విస్తరించటం, మానవుడు ఫలించటం, మానవుడు అభివృద్ధి చెందటము, మానవుడు భూమిని నిండించటము, మానవుడు భూమిని ఏలటం సాతానునికి ఇష్టం లేదు. అందుకని శోధనలు ఎక్కడొస్తాయి మీరు గుర్తుపట్టండి. శోధనలు ఎక్కువ కుటుంబంలోనే వస్తాయి. శోధనలు కుటుంబ జీవితంలోనే ప్రారంభమయ్యాయి. ఆ కుటుంబ జీవితంలో ఆహారం మూలంగా వస్తుంది, ఆధిక్యతల మూలంగా వస్తుంది, డబ్బు మూలంగా వస్తుంది, లేకపోతే మనకున్నటువంటి ఈగోలను బట్టి కూడా కుటుంబ వ్యవస్థల్లో శోధనలు వస్తుంటాయి. కాబట్టి శోధనలు మానవ జీవితంలో ఎక్కడి నుంచి ప్రవేశించాయి అని అంటే, ఒక కుటుంబ వ్యవస్థలో నుంచే సాతానుడు శోధించడం ప్రారంభం చేశాడు. దేవుని యొక్క పోలికలో స్వరూపంలో సృష్టించడం సాతానుకి ఇష్టం లేదు. అలాగే దేవుని పోలికలో సృష్టించబడిన మానవుడు భూమిని ఏలటం ఇష్టం లేదు. అలాగే దేవుని యొక్క పోలిక స్వరూపంలో పుట్టిన మానవుడు కుటుంబ వ్యవస్థ విస్తరించడం సాతానుకి ఇష్టం లేదు, భూమిని నిండించడం. ఇంతేగాక ఆ కీర్తనలు 9వ సంకీర్తన 6వ చరణంలో అంటాడు, దేవుడు చాలా చక్కటి మాట మాట్లాడతాం, నీ చేతి పని అంతటి మీద వానికి నీవు అధికారము ఇచ్చి ఉన్నాడు. చూడండి 9వ సంకీర్తన 6వ చరణం, 8వ సంకీర్తన 6వ చరణం, 6వ చరణం, నీ చేతి పనుల మీద వానికి అధికారము ఇచ్చినాడు. ఎవరికి అధికారం వచ్చింది? దయచేసి చెప్పండి, ఎవరికి అధికారం వచ్చిందంటే దేవుని చేతి పని అయిన ఈ సృష్టి మీద, ఈ భూమి మీద, ఈ భూమి మీద ఉన్నటువంటి సకల చరముల మీద, సముద్ర మత్స్యముల మీద, భూ జంతువుల మీద, పక్షాదుల మీద ఎవరికి ఆధిపత్యాన్ని, అధికారం దేవుడిచ్చాడు? మనిషికి ఇచ్చాడు. అందుకనే ఎవరికి దక్కాల్సినటువంటిది ఇది అంశము? ఇది సాతాను దక్కాల్సినటువంటి అంశము, సాతాను కోరుకుంటున్నటువంటి అంశము. సాతాను ఈ పదవులన్నిటినీ, ఆధిక్యతను, ఈకున్నటువంటి ఏలుబడి పరిపాలన తత్వాన్ని వెతుకుతున్నటువంటి సాతాను, దేవుని దూతల్లో ఒకటిగా ఉన్నటువంటి సాతాను, అది కాస్త మానవ జీవితంలోకి వచ్చినందుకు దేవుని చిత్తాన్ని, దేవుని ప్రణాళికను, దేవుని యొక్క ఆలోచనను, దేవుని ఏర్పాటుని నిర్వీర్యం చేయటానికి సాతానుడు మానవ జీవితాలను శోధిస్తాడు. సో దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశం, దేవుని యొక్క ఏర్పాటు మానవ జీవితంలో పనిచేస్తున్నప్పుడు దానిని నిర్వీర్యం చేయటానికి సాతానుడు మానవుని శోధిస్తాడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో మరొక మాట పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తాడు. దేవుడు మానవునికి ఇచ్చినటువంటి ఆధిక్యతల గురించి రాస్తున్నటువంటి అంశాలు. 2వ అధ్యాయం 8వ వచనం, 7, 8 చదువుదాం. నీవు దేవదూతల కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసిదివి, మహిమ ప్రభావంతో వానికి కిరీటం ధరింపజేసిదివి, నీ చేతి పనుల మీద వానికి అధికారము, వాని పాదముల క్రింద సమస్తమును. చూడండి, దేవుడు
మానవుడికి ఇచ్చినటువంటి ఆధిక్యత, దేవుని చేతి పని మీద మానవునికి ఆధిక్యత దక్కింది. అలాగే దేవతల కంటే వానిని కొంచెం తక్కువనిగా చేశాడు. అలాగే మానవుని ప్రాధముల కింద సమస్తాన్ని దేవుడు ఉంచాడు. కాబట్టి మానవుడు అన్నిటిని ఏలేటువంటి సామర్థ్యాన్ని సంపాదించుకున్నాడు. కాబట్టి దేవుని ప్రణాళిక మానవ జీవితం నెరవేరుతుంది. కాబట్టి అందుకని సాతాను మనం శోధిస్తాడు. సో సాతాను నిన్ను నన్ను శోధిస్తున్నాడంటే నీలో పనిచేసేటువంటి దేవుని కార్యము, దేవుని యొక్క ఉద్దేశమును సాతానుని నిర్వీర్యం చేయటానికే శోధిస్తాడు. నేను పెద్ద అంశాలే చెప్పను, ఒకటి బలమైన అంశం చెప్తాను. మానవుడు శోధించబడుతుంది అధికంగా కుటుంబ వ్యవస్థలోనే. అవునా కాదా? కుటుంబంలోనే ఎక్కువ శోధించబడతాడు. కుటుంబ వ్యవస్థను నిర్వీర్యం చేస్తే మానవుడు విస్తరించలేడు, ఫలించలేడు, అభివృద్ధి చెందలేడు, భూమిని ఏలలేడు. కాబట్టి సాతానుడు కుటుంబ వ్యవస్థలోనే శోధన ప్రారంభం చేశాడు. ఆదికాండము 3వ అధ్యాయంలో ఆదాము హవ్వల కుటుంబ వ్యవస్థలోనికే ప్రవేశించాడు. దేవుడు ఏదైనా తోటనంతటిని నిర్మించి ఏర్పాటు చేసి దానిలో ఆదాము హవ్వను ఉంచి, మీరు సమస్తమైన వాటిని తినండి, భుజించండి, మరి మంచి చెడుల తెలివినిచ్చేటువంటి వృక్షఫలాన్ని తినవద్దంటే సాతానుడు అక్కడికే వచ్చి ఆదాము హవ్వలను, ముఖ్యంగా హవ్వను పట్టుకొని ఏమంటున్నాడంటే, ఇవి తింటే మీరు దేవదూతల వలె. వాళ్ళు దేవదూతల్లాగా లేదా? దేవుని మహిమా దర్శనం ప్రతిదినం చేసుకోవట్లేదా? దేవునితోటి ప్రతిదినం వారు మాట్లాడటం లేదా? దేవునితో ప్రతిదినం వారు సంభాషించటం లేదా? దేవుడు ప్రతిదినం ఏదైనా తోటలో ఉన్న ఆదాము హవ్వలను దర్శించటం లేదా? వారికి ఉన్నదానిని వారు మర్చిపోనట్లుగా, వారి ఆధిక్యతను, వారి దేవదూతల స్థితిని, మహిమా స్థితిని వారు మర్చిపోనట్లుగా సాతానుడు హవ్వను శోధించడం ప్రారంభం చేశాడు. కొన్నిసార్లు అన్నీ మనకు ఉంటాయి, కానీ మనకు లేవట్టే సాతానుడు వాటితోనే మనం శోధిస్తాడు. చూడండి, డబ్బు బాగుంటుంది మనకి, కానీ మనకి ఇక డబ్బుతోనే శోధన పెడతాడు. ఇంకా కావాలనే శోధన పెట్టవచ్చు. మనకి జీవితంలో ఎన్నో కావాల్సినవన్నీ ఉంటాయి, ఇంకేవో లేవనేటువంటి ఆలోచన పుట్టిస్తుంటాడు సాతాను. హవ్వకి, ఆదాముకి దేవుడిచ్చినటువంటి ఆధిక్యత సాతాను చెప్పిన దానికంటే ఎక్కువే ఉంది. కానీ సాతానుడు, నువ్వు ఈ పండు తింటే దేవదూతల వలె ఉంటావు, నువ్వు ప్రకాశిస్తావు అనేటువంటి మాట. కాబట్టి హవ్వదేంది? ఆదాము తెచ్చింది ఆదాము తిన్నాడు. ఇరువురు కలిసి శోధనలో పడి పాపమును చేశారు. సో కుటుంబ వ్యవస్థ ఇక్కడ దెబ్బతింది. దేవుడు అడిగినప్పుడు ఆదాము చెప్తున్నమాట, ఇదిగో నీవిచ్చిన అవ్వయే నేను ఈ పండు తినటానికి కారణమై. స్త్రీని అడిగితే స్త్రీ ఏం చెప్పింది? ఈ సాతానుడే నన్ను ప్రేరేపించాడు. అందుకని దేవుడు అన్నాడు, స్త్రీ నీవు గర్భవేదన పడతావు, ఓ పురుషుడా నీవు ప్రయాసపడి కష్టము చేసి చెమట నేలకు వచ్చి నువ్వు పని చేసుకుంటావు అనేటువంటి ఒక ప్రభు శాపమును మనం చూస్తాం. అందుకని శోధన కుటుంబ జీవితంలోనే ప్రారంభమైంది, ఆహారంలో నుంచే ప్రారంభమైంది. కుటుంబంలో ఆహారం అనేటువంటి అంశంతో తీసుకొచ్చి శోధించడం ప్రారంభం చేసింది. నాటి నుంచి మానవుడు కుటుంబ జీవితంలో ప్రతి సందర్భాల్లో శోధించబడుతున్నప్పుడు ఆహారం చేత, ధనము చేత, ఆధిక్యత చేత ఉన్నటువంటి మానవ సంబంధమైనటువంటి బలమైనటువంటి అంశాలను తీసుకొచ్చి శోధించడం ప్రారంభం చేశాడు. అదే విధానంలో యేసు ప్రభువును కూడా శోధించాడు సాతాను. మీరు మత్తయి సువార్త 4వ అధ్యాయంలో యేసు ప్రభువుని శోధించిన విధానము మనం చూస్తాం. 40 దినములు 40 రాత్రులు ఆయన ఉపవాసం ఉన్న పిమ్మట ఆయన ఆకలి కనుక ఎవరు వచ్చారంట? శోధకుడు. దేంతో వచ్చాడు? ఆయన ఆకలి కొనగా ఆ అంశంతోనే సాతానుడు శోధించడానికి వచ్చాడు. ఇదిగో రాళ్లను రొట్టెలుగా చేసుకొని తినుము. మానవుల అవసరతను, బలహీనతను బాగా గుర్తుపడతాడు సాతానుడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఆయన పరిపూర్ణమైన మానవుడు కాబట్టి, పరిపూర్ణమైన మానవుడిగా అవతరించాడు కాబట్టి సాతానుడు ఆ స్థితిని గుర్తుపట్టి యేసు ప్రభువారిని మానవ అవసరతల ఆహారం ఎంత ప్రాముఖ్యమో కాబట్టి ఆహారంతోనే ప్రభువును శోధించాడు. అందుకు ప్రభు
ఆయన వాక్యాన్ని తీసుకొచ్చి గుర్తు చేస్తున్నాడు. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము మరి 3వ వచనం ఉన్నటువంటి మాటను ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. మనుషుడు రొట్టె వలన కాక దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని సాతాను ప్రత్యుత్తరం ఇచ్చాడు. ఆహారము నుంచి ప్రభు జయం పొందాడు. మొదటి ఆదాము ఆహారం వలన జయము పొందలేకపోయాడు. మొదటి ఆదాము ఆహారం వలన శోధనకు గురయ్యాడు. కానీ రెండవ ఆదామైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ శోధనను జయించాడు. రెండవది, యేసు ప్రభువారు సాతాను చేత శోధించబడిన రెండవది 5వ వచనం, అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకును ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమును ఆయనను నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి దూకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించి నీ పాదం ఎప్పుడైనా రాతికి తగులకుండా వారు నిన్ను చేతులతో. సాతానుడు యేసుక్రీస్తు ప్రభు వారిని ఎత్తైనటువంటి దేవాలయ శిఖరం మీదకి తీసుకెళ్ళి నిలబెట్టి ఆయనను దూకమంటున్నాడు. ఒక రకంగా ఇది సూసైడ్ విధానం మానవ జీవితంలో ఎక్కువ కనపడుతుంది. చూడండి, ఎక్కువ ఈ రోజుల్లో చిన్న అంశాలకే. పొద్దున్న చూశాను, భార్యను చికెన్ వండమంటే చికెన్ వండలేదంట, ఎక్కడి నుంచో సూసైడ్ చేసుకున్నాడు. జస్ట్ చిన్న అంశం ఏంటిదంట, చికెన్ వండలేదు, దేశీ కోడి వండలేదంట. అంటే మానవ జీవితాల్లో సాతానుడు శోధిస్తున్నటువంటి అంశాలు, ఆ అంశం ద్వారా ఒక మనిషి సూసైడ్ చేసుకోవటానికి వెళ్ళిపోయాడు. మన మధ్య ఇంకో సంఘటన విన్నా, భార్యను ఓడమంటే భార్య సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది. చిన్న అంశాలు, పెద్ద అంశాలు లేవు. తండ్రి ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిందని పిల్లల్ని గద్దిస్తే దానికి బలమైన నిర్ణయాలు. చిన్న అంశాలను రిజెక్ట్ చేసినందుకు బలమైనటువంటి బలవన్మరణానికి వెళ్తున్నటువంటి సందర్భాలు. యేసు ప్రభు వారిని దేవాలయ శిఖరం మీద తీసుకెళ్ళి దూకు, ఇదిగో దేవదూతలు వచ్చి పట్టుకుంటారంటగా 91వ సంకీర్తన 12వ వచనంలో ఆనాడు కీర్తనకారుడు రాసుకున్నాడు కదా, ఆ మాట నెరవేరుతుందేమో అంటే ప్రభు అన్నాడు, ప్రభు అయిన నీ దేవుని నీవు శోధింపవలదు. చూడండి 6వ వచనం నుంచి కంటిన్యూ, నీవు దేవుని కుమారుడు అయితే కిందకి దూముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనా రాతికి తగులుకున్న వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురంటే ప్రభు చెప్పినటువంటి మాట, ప్రభు అయిన నీ దేవుణ్ణి శోధింపవలదు. ఆయన వాక్యాన్ని తీసుకొని సాతానుకి బలమైనటువంటి సమాధానం ఇస్తూ, సాతాను చేసినటువంటి ఈ లోకంలో అతి ప్రాముఖ్యమైనటువంటి ప్రమాదకరమైనటువంటి శోధన ప్రభు జయించాడు. దూకేటువంటి అంశం. చాలాసార్లు మనం కూడా కొన్నిసార్లు దూకుడు ఎక్కువ ఉంటుంటుంది. అది మనలో సాతానుడు కలుగు చేస్తున్నటువంటి అంశం. అది మనం జ్ఞాపకం చేసుకొని కాస్త ఆగాలి. ఏ ఆలోచన వచ్చినా కాస్త ఆగటం చాలా ప్రాముఖ్యం. ఏ ఆలోచన సమయాన్ని తీసుకోవడం చాలా ప్రాముఖ్యం. ఆ ఒక్క క్షణం మన జీవితాలను ఆపుకోగలిగితే ఆ ఒక్క క్షణం సాతాను పైన జయం పొందిన వారం అవుతాం. ఒక క్షణమే, ఒక నిమిషమే మన జీవితంలో వెళ్ళిపోతుంది. అవే మన జీవితాలు తాకిడి చేస్తాయి. ఆ క్షణాలే మన జీవితాలను తాగుతాం. చాలామంది సూసైడ్ చేసుకోవటానికి క్షణాలే. ఏదో రకంగా సాతానుడు శోధించాడు. అంటే ఇలాంటి రీతి ద్వారా దేవుడు మానవుడికి ఇచ్చిన ఆయుష్ దాకా మానవుడు బ్రతకకుండా ఉండటం, దేవుని ప్రణాళిక తద్వారా నిర్వీర్యం కావటం, దేవుని ప్రణాళిక తద్వారా మానవుని జీవితంలో నెరవేరకుండా పోవటానికి మానవుని త్వరగా ఈ శోధనలోకి వెళ్ళు. అందుకని లోకంలో మీరు చూడండి, సూసైడ్ అనే అంశం కాదు. కొంతమంది దేవుడు 80, 70, 90 ఎంతో ఆయుష్ ఇచ్చి ఉంటారు. తాగి 30 ఏళ్ళకి ఆయుష్ జీవితాన్ని ముగించుకునే వాళ్ళు ఉంటారు. సాతానుడు మధ్యాంతరం జీవితాన్ని ముగిస్తుంటాడు కదా. ప్రసంగిగా అందుకర్త రాస్తాడు, నీ కాలమునకు ముందుగా నీవెలాగున చనిపోదు అంటాడు. ఇది ఎవరు పెట్టింది? సాతానుడు చేస్తున్నటువంటి శోధన. కాబట్టి ప్రభు ఆ రకమైనటువంటి శోధనను కూడా జయించేశాడు. సో కుటుంబాల్లో వచ్చే చిన్న సమస్యలకి, ఓడవండి తొడవండి, చిన్న అంశాలకి, లేకపోతే భార్యాభర్తల మధ్య ఉన్న అంశాలకి, తల్లిదండ్రుల మధ్య బిడ్డల మధ్య ఉన్న చిన్న కోపతాపాలకి,
లోకంలో ఎదురేటువంటి సమస్యలకు జయించలేనటువంటి నా వల్ల కాదనేటువంటి స్థితికి వెళ్ళినప్పుడు ఇలాంటి నిర్ణయాలు సాతాను మనలో ప్రేరేపణ తీసుకొస్తుంటాడు. ప్రభు దాన్ని జయించాడు. తర్వాత మూడో శోధన, సాతానుడు యేసు ప్రభువు పెడుతున్న మాట 8వ వచనం, మరల అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి భూలోక రాజ్యాలన్నిటిని వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన వీటన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు ప్రభు వారు ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 13-14 వచనాలను తీసుకొని సాతాను సమాధానం చెప్పాడు. చూడండి, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 13వ వచనాన్ని ఎవరైనా చదివి సహాయం చేయండి. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరట ప్రమాణము చేయవలెను. ఈ ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలోని మాటను తీసుకొని యేసు ప్రభు వారు 3వ శోధన జయించాడు. అదే మనకి 10వ వచనంలో ఉంది. నీ ప్రభు అయిన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవించ. యేసు ప్రభు వారు సాతాను చెప్పినట్లుగా సాతానుకి ఎక్కడ ఏమాత్రము నమస్కారం చేయలేదు. ఆహారం దొరికితే మనిషి మనసు దాచుకుంటాడు, డబ్బు దొరికితే మనిషి మనసును దాచుకుంటాడు, చిన్న చిన్న పదవులు ఇస్తే మనిషి మనసును దాచుకొని లోకంలో ఉన్న దేవతలకు నమస్కారం చేసే స్థితి కూడా కలుగుతుంది. ఇది మనం లోకం చాలా చూస్తుంటాం. చిన్న చిన్న పదవుల కోసం కూడా దిగిపోయి సాతాను దేవతలకి వందనాలు నమస్కారం చేసేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అందుకని యేసు ప్రభు వారు ఆ శోధన కూడా జయించి నీ ప్రభువుకి మాత్రమే నీవు నీ ప్రభు అయిన దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవించాలి. కాబట్టి ఈ 3 శోధనలను ప్రభు జయించాడు. 3 శోధనలను మీరు గమనించండి. ఒక శోధన ఆహారానికి సంబంధించిన శోధన, మరొక శోధన మానవ ప్రాణానికి సంబంధించినటువంటి శోధన, మరొక శోధన ఆధిక్యతకు సంబంధించినటువంటి శోధన, ఆధిపత్యానికి సంబంధించినటువంటి శోధన సాతానుడు చేస్తున్నాడు. ఇదే ఆదిమ కాలం నుంచి దేవుని సృష్టి ఆరంభం నుంచి కూడా సాతానులు ఇది ఎక్కువగా ఉండినట్లు కూడా రాయబడి ఉంది. యెషయా గ్రంథము 14వ అధ్యాయంలో సాతాను ఈ ఆధిక్యతకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. 12వ వచనం నుంచి మనం చదువుతాం. యెషయా గ్రంథము 14వ అధ్యాయం 12 నుంచి, తేజో నక్షత్రమా, వేకో చుక్క, నీ వెట్లు ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టి నీవు నేల మట్టు వరకు ఇట్లు నరకబడితివి. నేను ఆకాశమునికి ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసమును హెచ్చింతును, ఉత్తర దిక్కున నా సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందునని నీవు మనసులో అనుకొంటివి. కాబట్టి నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడుతుంది. కాబట్టి దేవుడు సాతానును దేవుని దూతల్లో నుంచి తోసివేశాడు. పాతాళ వశమగునట్లుగాను, నరక వశమగునట్లుగాను దేవుని దూతల్లో నుంచి సాతానును తోసివేశాడు. ఈ భూలోకమందు సాతానుడు మానవుడు బహుగా పనిచేస్తున్నాడు. యోబు చరిత్ర ప్రారంభప్పుడు సాతానుడు దేవుని సన్నిధానానికి ఒకసారి వెళ్ళి, ఎక్కడి నుండి నువ్వు వచ్చావంటే అప్పుడు సాతాను చెప్తున్న సమాధానము, భూమి మీద నేను అటు ఇటు తిరుగుతూ వచ్చాను. ఎవరు ఖాళీ ఉంటారో గర్జించాలి, మృంగాలి, వారి జీవితాలను పాడు చేయాలని సాతానుడు అటు ఇటు తిరుగుతున్నాడు భూమి మీద తాను చేసే క్రియను గురించి దేవునితో చాలా స్పష్టంగా సాతానుడు జ్ఞాపకం చేశాడు. యోబు గ్రంథము 1వ అధ్యాయంలో ఈ మాటను మనం చదువుతాం. యోబు గ్రంథము 1వ అధ్యాయం 6-7 వచనాలు, దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించెను. ఆ దినమున అపవాదియగు వాడు వారితో కలిసి వచ్చెను. యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితివి అని వారిని అడుగగా, అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు. సో సాతాను ఎక్కడున్నాడంట? భూమి మీద అటు ఇటు. ఎందుకు? ఈ భూమి మీద సాతానుడు ఏం చేస్తున్నాడు? మొదట చెప్పాను, మానవుడి విస్తరణ ఆపివేయాలి, మానవుడి ఫలవృద్ధిని ఆపివేయాలి,
మానవుని అభివృద్ధిని ఆపివేయాలి, మానవుడు భూమిని నిండించడం ఆపివేయాలి, మానవుడు విస్తరించడం ఆపివేయాలి, మానవుడు భూమిని ఏలటం ఆపివేయాలి. మానవుడు పట్ల దేవుని ప్రణాళిక, సృష్టి పట్ల దేవుని ప్రణాళిక నిర్వీర్యం చేయటం సాతాను యొక్క ప్రాథమికమైన మూలమైన ఉద్దేశం. ఆధిపత్యం కోసమైన సాతాను పోరాటం. సో ఇంత జరుగుతున్నప్పుడు సాతానుడు ఎందుకు శోధిస్తున్నాడో ఈ దినం మనం విన్నప్పుడు, మరి ఆయన శోధనలోకి నువ్వు వెళ్ళి సాతాను శోధనలోకి నువ్వు పడి దేవుని ప్రణాళిక, దేవుని చిత్తం, దేవుని యొక్క ఉద్దేశం ఈ సృష్టిలో నీ యందు జరగకుండా నీవు సాతానికి అవకాశం ఇచ్చేదవు. ఆలోచించదు. దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశాలు నీ కుటుంబ వ్యవస్థలో, కుటుంబంలో దేవుడు నీ పట్ల ఏమి చేయాలనుకుంటున్నాడు అది జరగనివ్వకుండా దేవుని ప్రణాళికను కుటుంబ వ్యవస్థలో నీవు నిర్వీర్యం చేయటానికి సాతాను శోధనకు తావేస్తావా? జస్ట్ కుటుంబంలో పనిచేసేది ఒకటి ఈగో, సన్నటి దారం ఒకటి పనిచేస్తుంది. అది కానీ పోయిందనుకోండి, కుటుంబ వ్యవస్థలో శోధన పోయినట్టు. చాలా చిన్న చిన్న అంశాలు సాతాను మన జీవితంలో